అభివృద్ధి ఎజెండాగా పనిచేసిన గుజరాత్ ప్రభుత్వం మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకుందని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. కరీంనగర్ జిల్లాలో 6వ రోజు పాదయాత్ర నిర్వహించిన బాబు 9 ఏళ్ల పాలనలో కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిన కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. కరీంనగర్ జిల్లాలో 6వ రోజు పాదయాత్ర నిర్వహించిన చంద్రబాబు రైతులు, మహిళలు, విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరిగినా కాంగ్రెస్ నేతల దోపిడీ కారణంగా అభివృద్ధికి నోచుకోవడం లేదని అన్నారు. అవినీతికి చరమగీతం పాడాలని సూచించిన చంద్రబాబు గుజరాత్ లో అభివృద్ధి కారణంగా అక్కడి ప్రభుత్వం మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకుందన్నారు. తమ హయాంలో విద్యుత్ సంస్కరణల ద్వారా ఉత్పత్తి పెంచి ప్రజలకు నాణ్యమైన విద్యుత్ పంపిణీ చేశామన్నారు. కాంగ్రెస్ సర్ఛార్జీ పేరుతో లేని విద్యుత్ కు ముక్కుపిండి బిల్లులు వసూలు చేస్తోందని విమర్శించారు. అధికారంలోకి వస్తే రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తామన్న బాబు విద్యార్థులకు ల్యాప్టాప్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఒకప్పుడు ఆడపిల్లలకి సైకిళ్లు ఉచితంగా ఇచ్చాం, మళ్లీ ఆడపిల్లలకి మగపిల్లలకి అందరికీ సైకిళ్లు ఉచితంగా ఇచ్చే ఏర్పాటు చేస్తారని మా పిల్లలందరికీ హామీ ఇస్తున్నాం. అదే మాదిరిగా బాగా చదువుకున్న పిల్లలకందరికీ ల్యాప్టాప్ కూడా ఇస్తాం, కంప్యూటర్ కూడా ఇస్తాం. యూపీఏ ప్రభుత్వం తెలంగాణ విషయంలో డ్రామాలాడుతుందని చంద్రబాబు విమర్శించారు. ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చే అధికారం కాంగ్రెస్ కు ఉందన్న తెరాస అధ్యక్షుడు కేసీఆర్ తమపై విమర్శలు మాని కాంగ్రెస్ పై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. అఖిలపక్ష సమావేశం పెడతాం, కానీ మా అభిప్రాయం మాత్రం చెప్పాం, మీ అభిప్రాయాలు చెప్పమని నేను అడుగుతున్నా మిమ్మల్ని. కాంగ్రెస్ పార్టీ కూడా అభిప్రాయం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా మీరే ఆలోచించండి. వాళ్ళు చెప్పకుండా వేరే పార్టీలు చెప్పమని మనల్ని దెబ్బతీసే కార్యక్రమం ఆలోచిస్తున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం మనం ఏదో ఒక పక్క చెప్తే ఇంకో పక్క దెబ్బతింటే దానివల్ల తెలుగుదేశం పార్టీ దెబ్బతింటుంది, తద్వారా భూస్వాములు పెత్తందారులు మళ్ళా రావచ్చని కాంగ్రెస్ పార్టీ అరాచక రాజకీయాలు చేయించని ఆలోచన చేస్తున్నారు. జిల్లాలో నేడు చిప్పకుర్తి, రామడుగు, గోలి రామయ్యపల్లె, మోతే, కొక్కరకుంట మీదుగా 14.4 కిలోమీటర్ల మేర బాబు పాదయాత్ర కొనసాగనుందని పార్టీ వర్గాలు తెలిపాయి.